రమ్య, సార్. మీరు సంధ్య ఫ్రెండ్సా? అవును సార్. ఎప్పటి నుంచి ఫ్రెండ్స్? నేను సంధ్య ఒకేసారి ఆఫీస్లో జాయిన్ అయ్యాం సార్. అప్పటి నుంచి సంధ్య నేను మంచి ఫ్రెండ్స్. తను ప్రతి విషయం నాతో షేర్ చేసుకునేది. అందరితో చాలా ఫ్రెండ్లీగా ఉండేది సార్. తను చనిపోయే ముందు రోజు కూడా నేను తనతో మాట్లాడాను. కానీ ఇంతలో ఆత్మహత్య చేసుకుంటుందని నేను అనుకోలేదు. సంధ్యది ఆత్మహత్య కాదు, హత్య, తెలుసా? వాట్? సంధ్యను చంపేశారా? ఎవరు సార్? అదే మాకు అర్థం కావడం లేదు. సంధ్యకి ఆఫీస్లో రాని శత్రువులు ఉన్నారా రమ్య? లేదు సార్, సంధ్యకి ఎవరు శత్రువులు లేరు. కానీ ఒకరోజు సంధ్య మా మేనేజర్తో గొడవ పడుతుంటే నేను చూశాను సార్. సంధ్యని అడగలేదా ఎందుకు గొడవ పడుతున్నారు ఏంటి అని? అడిగాను సార్, కానీ తను నాకేం చెప్పలేదు. సంధ్య ఎప్పుడు తన ప్రాబ్లమ్స్ ఎవరితోనూ షేర్ చేసుకోదు. మేనేజర్ ఎవరు? పేరేంటి? జోసెఫ్. జోసెఫ్ ఎన్ని రోజుల నుంచి పనిచేస్తున్నాడు అక్కడ? జోసెఫ్ సార్ మా ఆఫీస్లో ఒక 3 months నుంచి వర్క్ చేస్తున్నారు సార్. ఓకే. జోసెఫ్ ఆఫీస్ స్టాఫ్తో ఎలా ఉంటాడు? అందరితోనూ బాగానే ఉంటారు సార్, కానీ సంధ్యతోనే ఎక్కువసేపు టైం స్పెండ్ చేసేవారు. యాక్చువల్లీ సంధ్య ఈ ప్రాజెక్టులో లేదు, కానీ జోసెఫ్ సారే కావాలని సంధ్యని ఈ ప్రాజెక్టులోకి తీసుకొచ్చారు. సంధ్య చనిపోయిన రోజు సంధ్య చనిపోయిన రోజు మాట్లాడండి, మనం తర్వాత మాట్లాడుకుందాం. కానీ నేను స్టేషన్లో ఉన్నాను, తర్వాత కాల్ చేస్తాను. సారీ సార్. సైలెంట్లో పెట్టండి. చెప్పండి. సంధ్య ఎప్పుడు సోషల్ యాక్టివిటీస్లో ఎక్కువగా యాక్టివ్గా ఉండేదా? దానివల్ల ప్రాబ్లం రాలేదా? లేదు సార్, కానీ సంధ్య చాలా మంది మీద పోలీస్ కంప్లైంట్ ఇవ్వాలని ట్రై చేసింది. నేను కార్తిక్కే ఆపేవాళ్ళం. సంధ్య చనిపోయిన రోజు ఆఫీస్లో ఏం జరిగింది? ఆ రోజు ఆఫీస్ మొత్తం చాలా హడావుడిగా ఉంది సార్. ప్రాజెక్ట్ సబ్మిట్ చేయాలి. అందరం కలిసి ప్రాజెక్ట్ కంప్లీట్ చేశాం. ఆ తర్వాత సంధ్య కార్తిక్ని కలవడానికి వెళ్ళిపోయింది. సంధ్య చనిపోయిన విషయం మీకు ఎప్పుడు తెలిసింది? ఎలా తెలిసింది? ఆ రోజు ప్రాజెక్ట్ సబ్మిట్ చేయాలి సార్. సంధ్య ఇంకా ఆఫీస్కి రాలేదు. నేను తనకు కాల్ చేస్తే వాళ్ళ అమ్మగారు ఫోన్ లిఫ్ట్ చేసి తను చనిపోయింది అని చెప్పారు. వెంటనే సంధ్య వాళ్ళ ఇంటికి వెళ్ళాను సార్. మీ ఆఫీస్లో మీ టీంలో మొత్తం ఎంతమంది ఉంటారు? నేను, సంధ్య, రఘు, కృష్ణ, అనుష, మణి, అంతే సార్. వాళ్లలో ఎవరికైనా సంధ్యతో ప్రాబ్లం కానీ గొడవలు కానీ? లేదు, అలా ఏం లేదు సార్. మేమంతా చాలా ఫ్రెండ్లీగా ఉంటాం. ప్రతి వీకెండ్ కూడా పార్టీ చేసుకుంటాం. ఓకే. ఇంతకీ మీరెక్కడ ఉంటారు? నేను హాస్టల్లో ఉంటాను సార్. ఇక మీరు వెళ్ళొచ్చు. ఓకే సార్, థ్యాంక్ యూ. దివ్య, సో ఇప్పటి వరకు మనం ఈ కేసులో వాచ్మెన్, సంధ్య వాళ్ళ అమ్మా నాన్న, వాళ్ళ బావ రాహుల్, లవర్ కార్తిక్ని ఇన్వెస్టిగేషన్ చేశాం. కానీ ఎవరికీ ఈ హత్యతో సంబంధం లేదు. ఇక మిగిలింది రేఖ, జోసెఫ్. ఒకవేళ వాళ్ళు కూడా హత్య చేయలేదంటే ఈ కేసులో ఎలా ముందుకెళ్లాలో అర్థం కావట్లేదు. హాయ్ సార్, ఐఎమ్ రేఖ. రేఖ, సంధ్య హత్య జరిగిందన్న విషయం మీకు తెలుసా? తెలుసు సార్. ఆ కేసు క్లోజ్ చేశారు కదా. ఇప్పుడు ఓపెన్ చేస్తే ఏమైనా ప్రాబ్లమా? సిట్. అయితే నన్నెందుకు రమ్మన్నారు? సంధ్య చనిపోవడానికి నాకేంటి సంబంధం? మీరు కార్తిక్ని లవ్ చేశారని విన్నాను. అంతేకాదు, ఒకసారి కార్తిక్ కోసం సూసైడ్ అటెంప్ట్ కూడా చేశారని తెలిసింది. కార్తిక్ని అంత సిన్సియర్గా లవ్ చేసినప్పుడు వాట్ డు యు మీన్? ఐ మీన్ మీరు కార్తిక్ కలిసి వర్క్ చేస్తున్నారు. అంతేకాదు, కార్తిక్ మీకు మంచి ఫ్రెండ్ కూడా. ఒకవేళ కార్తిక్ సంధ్యని లవ్ చేసి ఉండకపోతే ఖచ్చితంగా మిమ్మల్ని ప్రేమించేవాడు, మిమ్మల్ని పెళ్లి చేసుకునేవాడు కదా? మేబీ ఛాన్స్ ఉంది. సంధ్య చనిపోతే అందరికన్నా ఎక్కువ లాభం మీకే ఉంది. మీరు కోరుకున్నట్లుగా కార్తిక్ని పెళ్లి చేసుకోవచ్చు, రైట్? కార్తిక్ కోసం మీరేమైనా సంధ్యను చంపేశారేమోనని మాకు డౌట్. నేను సంధ్యను చంపడమా? ఏం మాట్లాడుతున్నారు? మీ దగ్గర ఏమైనా సాక్ష్యం ఉందా? నన్నెందుకు అనుమానిస్తున్నారు?
మా దగ్గర ఇప్పుడైతే ఏం సాక్ష్యం లేదు, అందుకే జస్ట్ ఎంక్వైరీ కోసం పిలిచాం. లేకపోతే డైరెక్ట్గా అరెస్ట్ చేసేవాళ్ళం. అయినా ఎంక్వైరీ కోసం పిలిస్తేనే ఎందుకు అంత కోపం వస్తుంది? మీరు చంపనప్పుడు ఎంక్వైరీలో కోఆపరేట్ చేయడానికి ఏంటి ప్రాబ్లం? ఓకే, మీకేం కావాలో అడగండి, చెప్తాను. సంధ్య మీకు ఎప్పటి నుంచి తెలుసు? 2 years నుండి తెలుసు. మరి కార్తిక్? 10 years నుంచి తెలుసు. నేను కార్తిక్ ఒకే అపార్ట్మెంట్లో ఉంటాం. నా బీటెక్ కంప్లీట్ చేసిన తర్వాత కార్తిక్ గారు తన ఆఫీస్లో నా జాబ్ కోసం రెఫర్ చేశారు. అలాగా నాకు జాబ్ వచ్చింది. అప్పటినుంచి ఇద్దరమే కలిసి ఆఫీస్కి వెళ్ళి వస్తూ ఉంటాం. కార్తిక్ని ఎప్పటి నుంచి లవ్ చేస్తున్నావు? 4 years నుండి లవ్ చేస్తున్నాను. అయినా కార్తిక్ లాంటి అబ్బాయిని ఎవరైనా లవ్ చేస్తారు. తను చాలా మంచివాడు. తన హెల్పింగ్ నేచర్ నాకు చాలా ఇష్టం. మంచి జాబ్, మంచి ఫ్యామిలీ. సో అందుకే నేను లవ్ చేశాను. సంధ్యని చివరిసారిగా ఎప్పుడు కలిశారు? సంధ్య చనిపోవడానికి 1 వారం రోజుల ముందు మా ఆఫీస్కి వచ్చింది. కార్తీక్ మీటింగ్లో ఉండడం వల్ల నేనే తనకి కార్తీక్ వచ్చేంత వరకు కంపెనీ ఇచ్చాను. సంధ్య చనిపోయిన రోజు రాత్రి అంటే January 4th మీరెక్కడున్నారు? ఆ రోజు నేను మా ఇంట్లోనే ఉన్నాను. సంధ్య చనిపోవడానికి 3 days ముందు నుంచి నాకు ఫుల్ ఫీవర్. బెడ్ పై నుంచి కిందికి కూడా దిగలేదు. మా అమ్మ నాన్న కూడా నాతోనే ఉన్నారు. కావాలంటే మీరు డాక్టర్ ప్రిస్క్రిప్షన్ కూడా చూడొచ్చు. ఇదిగో ప్రిస్క్రిప్షన్ చూడొచ్చు. బాగా ప్రిపేర్డ్గా వచ్చినట్టున్నారే. అదేం లేదు, బ్యాగ్లో ఉంది, మీకు చూపించానంతే. ఇక మీ డౌట్స్ అన్ని క్లియర్ అయితే నేను ఇక వెళ్ళొచ్చా? తప్పకుండా వెళ్ళొచ్చు. ఇంత పర్ఫెక్ట్గా సాక్ష్యాలు చూపించిన తర్వాత కూడా మిమ్మల్ని ఆపడానికి మేమెవరం? మీరు వెళ్ళొచ్చు. దివ్య, సార్, ఈ రేఖ ఫోన్ నంబర్ ఒకసారి చెక్ చేయి. ఓకే సార్. 2, 3, 4 తారీఖుల్లో ఎక్కడెక్కడ తిరిగిందో అన్నీ చెక్ చేయి. రేఖ చెప్పింది నిజమో కాదో ఒక కన్ఫర్మేషన్ వస్తుంది. సార్, తను చెప్పిందంతా నిజమే. January 2వ తారీఖు తను దిల్సుఖ్ నగర్లోని హాస్పిటల్లో ఉంది. ఆ తర్వాత ఎక్కడికి వెళ్ళలేదు, ఇంట్లోనే ఉంది. అయితే రేఖ కూడా కాదన్నమాట. రేఖ కాదని కరెక్ట్గా చెప్పలేం కదా సార్. ఎందుకంటే తనెవరికన్నా డబ్బులిచ్చి చంపించుండొచ్చు కదా. పాసిబుల్. అయితే ఒక పని చెయ్యి, తన కాల్ రికార్డ్స్ అన్నీ చెక్ చేయి. ఎవరెవరితో మాట్లాడింది ఏంటి మొత్తం చెక్ చేయి. ఓకే సార్. లేదు సార్, ఎవరితోనూ మాట్లాడలేదు. సో ఇట్స్ కన్ఫర్మ్డ్, రేఖ కూడా కాదు. ఇక మిగిలింది జోసెఫ్ ఒకడే. ఒకసారి జోసెఫ్ ఫోన్ కూడా చెక్ చేయి. మళ్ళీ వాడు వచ్చిన తర్వాత వాడు ప్రూఫ్ చూపించి ఎందుకు చెక్ చేయి. సార్, ఇదొకసారి చూడండి. సంధ్య చనిపోయిన రోజు రాత్రి జోసెఫ్ సంధ్య వాళ్ళ అపార్ట్మెంట్ దగ్గరలోనే ఉన్నాడు. అంటే జోసెఫ్ ఆ రోజు అక్కడే ఉన్నాడన్నమాట. నానా వస్తున్నావా? కాసేపట్లో బయలుదేరుతాను. కొంచెం బిజీగా ఉన్నా నాన్న. త్వరగా రా, మీ అమ్మ నీకోసం వెయిట్ చేస్తుంది. ఓకే ఓకే సరే. For more updates, like, comment, subscribe to our channel. Hey darlings, గంటని click చేయడం మర్చిపోకండి.